హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మనం ఫిజా కిచెన్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చేసి చూద్దామా ఫ్రెండ్స్? పదండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. టమాటాలు తీసుకున్నాను, 1/2 kg కట్ చేసి పెట్టుకున్నాను. వట్టిమిరపకాయలు ఒక 15 తీసుకున్నాను. కరివేపాకు కట్ట 1, జీలకర్ర 2 టీ స్పూన్స్, వెల్లుల్లి 2 పెద్దవి తీసుకోవాలి. ఆయిల్ 1/4 kg, చింతపండు మనం పులుపు ఎక్కువగా తినే వాళ్ళమైతే మనకు తగ్గట్టు క్వాంటిటీలో వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా చేసుకుంటే స్టోర్ ఎక్కువ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ కొంచెం బయట పెట్టుకున్నా కానీ నిల్వ ఉంటుందన్నమాట. మనం ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మంచిది. ఉప్పు టేస్ట్కి తగినంత. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. దీంట్లో వట్టిమిరపకాయలు వేసుకుందాము. వట్టిమిరపకాయలు కొంచెం వేగాక కొంచెం ఎర్రగా చేసుకోవాలి. వట్టిమిరపకాయలు వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కరివేపాకు వేయించుకుందాము. 1 కట్ట కరివేపాకు తీసుకున్నాను నేను 1/2 kg టమాటాకి. 1 కిలోకి అయితే 2 కరివేపాకు కట్టలు తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం తడిపోయేంత వరకు ఇది కూడా మనం వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం కరివేపాకు తడి మొత్తం డ్రై అయిపోయింది కదా, డ్రై అంతా పోయింది కదా. ఇప్పుడు పక్కన తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన కరివేపాకు బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు జీలకర్ర తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ జీలకర్ర కొంచెం పటపట సౌండ్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాము. కొంచెం చిట్టపట్లాడుతుంది కదా. మరీ నల్లగా కానివ్వద్దండి. ఇది చిట్టపట్లాడుతున్నప్పుడు తీసేయండి. ఇప్పుడు మనము ఈ 3 వేయించి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఈ 3 వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుందాము. నేను 1/4 కిలో నూనె తీసుకున్నాను. ఎందుకంటే మన టమాటా పచ్చడి బాగా ఆయిల్ పైకి ఉంటే చాలా రోజులు ఉంటుంది, చెడిపోకుండా. లేకుంటే ఫంగస్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లో టమాటాలు వేసుకోవాలి. మన ఆయిల్ ఉడికింది ఫ్రెండ్స్, వేడయ్యింది. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. తెల్లగడ్డలు కలిసి పెట్టుకున్నాం కదా. చింతపండు కడిగి పెట్టుకోవాలి ముందుగానే. సాల్ట్ మనకు టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు మొత్తం కలిపేసి కాసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇది ఇలా బాగా కలుపుకొని కాసేపు ఉడకనిద్దాము. ఒక
10 మినిట్స్ పట్టచ్చు. ఇది బాగా దగ్గర పడాలి. దీంట్లో వాటర్ క్వాంటిటీ అంతా మొత్తం పూర్తిగా డ్రై అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మూత పెట్టి ఉడికించద్దు, ఇట్లే ఓపెన్గానే ఉడికించండి. లేకుంటే స్ట్రీమ్ ఇంకా లోపల ఉండి ఇంకా నీరంతా వస్తుందన్నమాట. ఇట్లా ఓపెన్గా ఉంటే తొందరగా ఆవిరైపోతుంది, నీరంతా తొందరగా దగ్గర పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన టమాటా పచ్చడి దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే కింద అడుగంటుతుంది ఫ్రెండ్స్. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా దగ్గరగా వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మన టమాటా పచ్చడి బాగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూడండి, టమాటాలు అంతా కిందికి అయిపోయినాయి. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది ఆఫ్ చేసుకున్నాము. ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మన ఉడికించిన పచ్చడి మొత్తం బౌల్లో తీసుకున్నాను. అది చల్లారాక మనం మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకుందాము. ఇది దాంట్లో ఆయిల్ ఫ్రెండ్స్, ఆయిల్ కూడా పక్కన తీసుకున్నాను. మిక్సీకి వేసి గ్రైండ్ చేసేటప్పుడు చివరిగా ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కాసేపు చల్లారనిద్దాము. చల్లగైన తర్వాత మిక్సీకి వేసి గ్రైండ్ చేద్దాము. ఇది చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీకి వేసి మనం గ్రైండ్ చేసుకుందాము. పచ్చిమిరకాయలు వేస్తున్నాను, కరివేపాకు, జీలకర్ర, ఇవి కొంచెం కొట్టుకుందాము. ముందు ఇవి కొంచెం తిప్పేసుకొనేసి మళ్ళీ మన పచ్చడి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం బరకగా కొట్టుకున్న తర్వాత మనము ఈ టమాటా పచ్చడిని వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా అంతా టమాటా పచ్చడి వేసుకున్నాక ఇది మెత్తగా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా మెత్తగా కొట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా పక్కన, ఇది కూడా కొద్దిగా వేసి మనము దీంట్లో గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్లు మనము గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది టమాటా కారం ఫ్రెండ్స్. మనం టమాటా కారం అన్నా అనుకోవచ్చు, పచ్చడి అన్నా అనుకోవచ్చు. ముందు సగం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా వేసేస్తున్నాను. ఇలా కొద్దిగా వేసుకొని మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, లేకుంటే ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది అనేసి నేను ఇలా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన టమాటా కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన టమాటా కారం రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఆయిల్ అంతా మనకు బయటికి వచ్చేస్తుంది అనమాట. ఒక 3-4 అవర్స్ పడుతుంది. ఆయిల్ అంతా పైకి తేలాడుతుంది అనమాట. మనకు పచ్చడి చెడిపోకుండా ఉంటుంది, మనం నిల్వ పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లోనే మీరు పెట్టుకోండి. ఫ్రెండ్స్, బయట ఉంటే చెడిపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఫ్రిడ్జ్లోనే బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, అల్లా హాఫీజ్.